హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మనైన రుచులు. నేను ఇవాళ ఎంతో టేస్టీ అయిన క్యారెట్ పచ్చడి రెసిపీని చూపించబోతున్నాను. క్యారెట్తో పచ్చడి ఏంది అనుకుంటున్నారా? ఒక్కసారి ట్రై చేసి చూడండి. కూర కన్నా పచ్చడిని ఎంతో ఇష్టంగా తింటారు. ఈ పచ్చడి మంచి టేస్టీగా రావడం కోసం నేను ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ని కూడా యాడ్ చేస్తున్నాను. దీనివల్ల పచ్చడికి ఎంత రుచి వస్తుందంటే కూరలన్నీ పక్కన పెట్టేసి మరీ పచ్చడితోనే అన్నం మొత్తం తినేస్తాం. కాబట్టి స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు ఫాలో అవ్వండి. ముందుగా ఒక పావు కిలో క్యారెట్లని పీల్ తీసేసుకొని ముక్కలుగా కట్ చేసి ఇలా ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. దాంతోపాటు ఒక 5-6 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకొని కొంచెం చింతపండును కూడా యాడ్ చేసి అస్సలు వాటర్ పోయకుండా ఒకసారి గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా కొంచెం గ్రైండ్ అయిన తర్వాత దీంట్లో పొట్టు వలుచుకున్న 5-6 వెల్లుల్లి రెమ్మల్ని యాడ్ చేసుకోండి. ఈ పచ్చడికి వెల్లుల్లి కూడా మంచి రుచినిస్తుంది. కాకపోతే వాటిని ముందుగా కాకుండా ఇలా కొంచెం గ్రైండ్ చేసుకున్న తర్వాతే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అవసరమైతే మధ్యలో కొంచెం వాటర్ని కూడా పోసుకొని ఇంకొంచెం గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఇలా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. పూర్తిగా మెత్తగా అయిపోయిందంటే పచ్చడి అంత రుచిగా ఉండదు. ఇలా మధ్య మధ్యలో కొంచెం ముక్కలు తగిలేటట్టుగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ పోపు దినుసుల్ని యాడ్ చేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయినాక ఒక ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. నా దగ్గర ఉన్న ఎండుమిర్చి చిన్న చిన్నగా ఉన్నాయి కాబట్టి రెండింటిని యాడ్ చేసుకున్నాను, లేదంటే ఒకటి సరిపోతుంది. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత చిటికెడు ఇంగువ కూడా యాడ్ చేసుకోండి. ఇంగువని తరచూ వాడడం వల్ల ఇమ్యూనిటీ సిస్టమ్ బాగుండడంతో పాటు వంటలు కూడా మంచి రుచిగా ఉంటాయి. ఇది కొంచెం ఫ్రై అయినాక 2 రెమ్మల కరివేపాకుతో పాటు 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకున్నారంటే పచ్చడి మంచి టేస్టీగా వస్తుంది. మనం వేసిన ధనియాల పొడి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి మిశ్రమాన్ని పోపులో యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చడి పచ్చి వాసన పోయే వరకు కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలి. సిమ్లో పెట్టి కాకుండా మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. దీనిపైన మూత పెట్టడం లాంటివి ఏం చేయొద్దు. అలా చేశారంటే క్యారెట్లు ఉడికినట్లుగా అయ్యి టేస్ట్ బాగోదు. కాబట్టి మీడియం ఫ్లేమ్ మీద 4-5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. దీనివల్ల ధనియాల పొడిలోని సారం అంతా పచ్చడికి పట్టి పచ్చడి మంచి రుచిగా ఉంటుంది. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ పచ్చడి అన్నంలోకే కాదండోయ్, ఇడ్లీ దోశల్లోకి కూడా చాలా చక్కగా సూట్ అవుతుంది. కొంతమందికి అయితే 2-3 రకాల కూరలు ఉన్నా సరే 2 ముద్దలైనా పచ్చడితో తినండి భోజనం తృప్తిగా తిన్నట్లే అనిపించదు. అలాంటి వాళ్ళకే కాకుండా ఎవరికైనా సరే ఈ క్యారెట్ పచ్చడి బాగా నచ్చుతుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.